యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్ వచ్చిందా? అంటే సో, ఇన్సులిన్ మీద ఇంక మేము డిపెండ్ అయ్యి ఉండాలా అంటే? సో, వీళ్ళందరికీ టైప్ 1 డయాబెటిస్ ఉందంటే కాదు. మీ పిల్లలకి కానీ, మీ మనవళ్ళకి కానీ, మీకు కానీ యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్ వచ్చిందా? అంటే అతి చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చిందా? సో, ఇన్సులిన్ మీద ఇంక మేము డిపెండ్ అయ్యి ఉండాలా అంటే? ఖచ్చితంగా కాదండి. మీరు ఏ టైప్ ఆఫ్ డయాబెటిస్ అనే దాని మీద మీ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. ముఖ్యంగా యంగ్ ఏజ్ ఇవాల్టి కాలంలో చూసుకుంటే చాలా మంది కూడా డయాబెటిస్ అనేది ప్రీ డయాబెటిస్ అయినా, డయాబెటిస్ అయినా రావడం జరుగుతుంది. ముఖ్య కారణం దాంట్లో ఏంటంటే మన డైట్‌లో జరిగిన చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోవడం పిల్లల్లో అండ్ అదే కాక చాలా ఒత్తిడి ఉండడం వాళ్ళ డే బై డే యాక్టివిటీస్ లో. సో స్కూల్లో కానీ ఇంట్లో కానీ వీటి వల్ల చాలా మంది యంగ్ పీపుల్ లో ఇవాళ రోజున డయాబెటీస్ చూడడం జరుగుతుందండి. సో వీళ్ళందరికీ టైప్ 1 డయాబెటీస్ ఉందంటే కాదు. సో టైప్ 2 డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇది వెయిట్ రిలేటెడ్ వల్ల మనకు వచ్చిన డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. దానికి చిన్న సింపుల్ టెస్ట్లు అనేది ఉంటాయి అండి. మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్లు చేసి మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది చెప్తారు. కొన్నిసార్లు టెస్ట్లు లేకుండానే చూసి కూడా మనం ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది చెప్పొచ్చండి. మీకు ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ మీకు ఉందని మీకు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎండోక్రైనర్స్ వెళ్ళి కలవండి. మరింత డౌట్స్ ఏమైనా ఉంటే మీరు దయచేసి నాకు మెసేజ్ చేయండి. ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్.